యజ్ఞో వై విష్ణువు అంటే ఇది అర్థం అండి. జగత్తంతా యజ్ఞస్వరూపము, యజ్ఞం జరుగుతోంది, ఆదాన ప్రధానమైనది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఏది చేసినా యజ్ఞంగా గ్రహించగలగాలి. నువ్వు లోపలికి పంపుతున్నావంటే లోపల గ్రహించగలిగే శక్తి ఎవడు, వాటిని శక్తిగా మార్చే శక్తి ఎవడు, ఆయనే. ఇది తెలిస్తే మన అన్నం తినడం కూడా యజ్ఞం చేయడమే తెలుస్తుంది. దానితో ఆకలేస్తుంది, ఏది పడితే అది చేతిలో పెట్టేసుకుని, ఎడం చేత్తో పట్టుకుని, ఒళ్లల్లో పెట్టుకుని, మంచాల మీద కూర్చొని, సోఫాల మీద పడుకుని తినేటువంటి పశుప్రాయులు, అంతకంటే భ్రష్టు లేని వారి గురించి ఏం చెప్పేది చెప్పండి. అన్నం తినడానికి ఒక పద్ధతి ఉంది. ఎందుకంటే అన్నగతమైన దోషాలు చాలా ఉంటాయి. ఇవాళ నీ కంచంలోకి తెచ్చుకున్నటువంటి ఆహారం ఏదైతుందో అది సంపాదించడం దగ్గర నుంచి దాన్ని అన్నముగా మార్చే వరకు అనేక రకమైన హింసలు, దోషాలు జరుగుతాయి. ఆ దోషాలన్నీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో స్వీకరించడం చేత పోతాయండి. ఇక్కడ అలా అన్నం తిన్నవాడికి సద్బుద్ధులు కలుగుతాయి. అందుకని అలా తినకపోతే ఏముందండి, ఎలాగోలో తింటామంటే ఎలాగోలో బతుకుతావు, ఎలాగోలో పోతాం. నీకు సద్బుద్ధులు చక్కని లక్షణం కావాలంటే, ఎందుకంటే అన్నమే మనస్సుగా మారుతోంది కనుక అన్నానికి సంబంధించిన సంస్కారమే భారతీయ సంస్కృతిలో ఎక్కువ చెప్పారు. ఎక్కడ పెడితే అక్కడ తినకూడదు, ఏది పడితే అది తినకూడదు. ఆఖరికి ఇప్పుడు దౌర్భాగ్యం వచ్చింది. వారి సిద్ధాంతంలో ఉంటే ఉమ్మి పదార్థాలను అమ్ముతారట, ఎక్కడ పెడితే అక్కడ తినేవాళ్ళు తింటున్నారట. ఈ దౌర్భాగ్యం ఇప్పుడు ఎంత భయంకర స్థితిలో ఉందో చూడండి ఇక్కడ. కనుక ఎప్పుడు రోడ్డు మీద అక్కడ పందులు కుక్కలు తిరుగుతుంటే ఆ మురికి కాలువ పక్కనే వాడు పెట్టి అప్పటికప్పుడు వడ్డిస్తుంటే వీళ్ళు అప్పుడు బండులు ఆపుకుని అక్కడే తింటూ ఉంటారంటే అక్కడ పడుకున్నటువంటి ఆ సునక సూకరాలకి తినే వాళ్ళకి ఏం భేదం ఉందో చెప్పండి. ఇక్కడ ఏమీ బాధలేదు. ఇలాంటి వాళ్ళ గురించే మనది ఒక బ్రతుకేనా, కుక్కల వల్ల నక్కల వల్ల సందులలో పందుల వల్ల అన్నాడు. కానీ ఇదా బతుకు, ఏది పడితే తినడం ఏంటండి. ఆహారం ఆచారం శుద్ధి ఉండాలి. అని ఆహార శుద్ధి వల్ల సత్వశుద్ధి ఏర్పడుతుంది. సత్వశుద్ధి ఏర్పడడం వల్ల చిత్తశుద్ధి అన్న సత్వశుద్ధి అన్న ఒకటే కనుక సత్వశుద్ధి వల్ల చిత్తము సంస్కరింపబడుతుంది. సత్వం అంటే అంతఃకరణం, చిత్తం అంటే పరమాత్మను దర్శించగలిగే స్థితి, ఇది ఏర్పడుతుందన్నారు. అందుకే ఆహార శుద్ధికి అంత ప్రాధాన్యం ఇచ్చారు. భారతదేశంలో ప్రసాదం తినాలి, పదార్థం కాదు. ఇక్కడ భారతీయుడు అంటే ప్రసాదం తినేవాడు. ప్రసాదం ఎప్పుడవుతుందయ్యా అంటే ఈ విధంగా తీసుకుంటే, అది ఈశ్వరుడికి నివేదించు, లోపల ఉన్న జఠరాగ్ని రూపుడైన ఈశ్వరుడికి నివేదించు, ఆ భావంతో తినాలి. అలా తింటే ఆ అన్నమే నైవేద్యం అవుతుంది, అన్నమే ప్రసాదం అవుతుంది. అది ఎవడైతే ఈ విధంగా ఆహారం తీసుకుంటాడో వాడు మనస్సు ఎప్పుడు ప్రసాద భావంతోనే ఉంటుంది. అందుకే అన్నము గురించిన విజ్ఞానం ఎక్కడ నాగరికత వికసిస్తుందో అక్కడ చెప్పబడుతుంది. ఏది పడితే అది, ఎలా పడితే అది, ఎక్కడ పెడితే అక్కడ తినడం. అంతేగాని 6 రోజులు లేదా 5 రోజులు క్యాంటీన్ తిండి, వీకెండ్లో కూడా అదేనా అంటూ హోటల్ తిండి, ఇలా తినేవాళ్ళ పరిస్థితి ఏమిటాయి అంటే దుర్బుద్ధులు పుడతాయి, దుష్ట సంస్కారాలు వస్తాయి, తద్వారా జ్ఞానం గ్రహించడు, పైగా దాన్ని విమర్శిస్తాడు, నిరసిస్తాడు. ఇలాంటి దౌర్భాగ్యాలు వస్తాయి. అందుకే అన్నానికి ఎంత ప్రాధాన్యం చెప్తున్నారు.